హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈరోజు ప్రజెంట్ ఆర్డర్ అయితే మనకు మిలిటరీకి అయితే పడింది. మిలిటరీకి ఎలా వెళ్ళాలి అంటే వేరే బయట చిన్న ఆర్డర్ ఉంది ఒకటి, అది కూడా ఇచ్చేసి ఇంకా మిలిటరీకి వెళ్దాం. మిలిటరీకి వెళ్తే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఏం కథ అని చెప్పి మొత్తం చూసేద్దాం ఈరోజు. సో ప్రజెంట్ అయితే నేను జహరా ఇండస్ట్రియల్ ఏరియా అంటే మా హోటల్ ఉన్న ఏరియాలో ఉన్నాను. ఇక్కడి నుంచి డైరెక్ట్ అక్కడికి వెళ్దాం. ఇది మాకు ఏరియా మధ్యలో అంటే ఇళ్ళ మధ్యలో ఉండే మిలిటరీ, ఇది ఇళ్ళ మధ్యలో ఉంటుంది. సో ఆ మిలిటరీకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు, చూసేద్దాం. సో మనకి ఇదైతే జహరా ఇండస్ట్రియల్ ఏరియా అంటారు. అంటే మొత్తం మెకానిక్స్, కార్ షెడ్లు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడి నుంచి ఆ వ్యాన్ వస్తుంది కదా, వైట్ వ్యాన్ లెఫ్ట్ సైడ్ నుంచి, ఆ వ్యాన్ వచ్చిన దారిలో పోతే మా హోటల్ ఉంటుంది. ఇక్కడ బయట వేరే ఆర్డర్ ఉంటే అది ఇచ్చేసి ఇంకా వెళ్తున్నాను మిలిటరీకి అనేది. సో ఇదంతా ఇంకా ఇండస్ట్రియల్ ఏరియానే, అంటే పంచర్ షాపులు, ఆయిల్ చేంజింగ్లు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ మనకు మొత్తం ఇక్కడికే వస్తారు. టొయోటో గ్యారేజ్ కానీ, టొయోటో ఎంజీ, ఇంకా బిఎండబ్ల్యూ, ఈ షోరూమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి లోపల. అవన్నీ చూపించాలంటే మళ్ళీ అదొక వీడియో వచ్చేస్తుంది సపరేట్గా. సో దానికోసం ఒక వీడియో చేసుకుందాం. ప్రజెంట్ అయితే మిలిటరీ మిలిటరీకి కూడా చాలా పేర్లు ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక్కొక్క మిలిటరీ ఒక్కొక్క పేరుతో ఉంటుంది. సో ఆ పేర్లు అవన్నీ తెలియాలంటే మనకు చాలా ఇబ్బంది పడిపోతాం. సో అందుకని చెప్పి గుర్తుగా కొన్ని చెప్తా ఉంటారు హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు. సో అవి గుర్తుపెట్టుకుంటే ఆర్డర్ అనేది కరెక్ట్ ఇచ్చేయగలుగుతాము. ఇప్పుడు సో ఈరోజైతే సండే యాక్చువల్గా అయితే ట్రాఫిక్ ఉండాలా. ఈ సైడ్లో స్కూల్ లేదు కాబట్టి మనకు ట్రాఫిక్ లేదు. ముందర ఒక స్కూల్ వస్తుంది కానీ టైం అయితే అయిపోయింది, 8 అవుతుంది. ఆల్రెడీ ఈ టైంకి పిల్లలందరిని వదిలేసి వెళ్ళిపోయింటారు అంతా. అయినా కూడా కొంచెం మెయిన్ రోడ్ కాబట్టి మెయిన్ రోడ్లో కొంచెం ట్రాఫిక్ ఉండదు. అక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా బిల్డింగ్, అది స్కూల్ అనమాట. ఈ రోడ్ అంతా ట్రాఫిక్ ఉంటుంది ఎక్కువ రైట్ సైడ్లో. మనం అట్లా వెళ్ళాం కాబట్టి మనకు ట్రాఫిక్ అనేది కనబడదు. ఈ ట్రాఫిక్ ఎట్లుంటుంది స్కూల్ టైమ్స్లో ట్రాఫిక్ ఎట్లుంటుంది అనేది చూడాలంటే నా షార్ట్ వీడియో ఒకటి ఉంటుంది, దాంట్లో అయితే చూసేయండి. ఈ రోడ్లు అయితే ప్రజెంట్ ఖాళీగానే ఉంటాయి. ఎందుకంటే అందరూ పేరెంట్స్ కానీ, డ్రైవర్స్ కానీ, ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు కానీ అంతా స్కూల్స్కి, కాలేజెస్కి తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ నార్మల్ రోడ్లు అయితే ఫ్రీగానే ఉంటాయి. కాబట్టి కొంచెం తొందరగా వెళ్ళిపోవచ్చు. మనకు ముందర ఒక పెట్రోల్ బంక్ వస్తుంది. ఆ పెట్రోల్ బంక్ దాటుకున్న తర్వాత ఒక రౌండ్ అబౌట్ ఉంటుంది. రౌండ్ అబౌట్లో లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. సో రౌండ్ అబౌట్లో లెఫ్ట్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ రైట్ తీసుకోవాలి. రోడ్లు అనేవి చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఒకసారి మైండ్ సెట్లో పడిపోయినాయంటే దాని తర్వాత ఇంకా పోయేకి ఏముండదు. ఒక్క రైట్ తీసుకోకపోయినా కూడా మళ్ళీ ఒక దగ్గర 4-5 కిలోమీటర్లు ముందుకు వెళ్ళి మళ్ళీ రావాల్సి వస్తుంది. మనకి ఇండియాలో మాదిరి అక్కడికక్కడే తిప్పుకొని యూటర్న్ తీసేసుకొని బండి అటంటే అట్ట తిప్పేకుండదు ఇక్కడ. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో మనకు పెట్రోల్ బంక్ వస్తుంది అనమాట. జహరాకు వచ్చే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది వీడియోస్ అనేవి. కువైట్లో జహరాలో వర్క్ చేసేకి వచ్చే వాళ్ళకు మన వీడియోస్ అయితే చాలా యూజ్ అవుతాయి. రోడ్లన్నీ ఎట్లుంటాయి, ఏం కథ అని చెప్పి మొత్తము గూగుల్ మ్యాప్స్లో ఎట్లా చూపిస్తారో నా వీడియోస్లో అట్లా చూపించేస్తాను నేను ఇంకా. సో ఇది మీకు రైట్ సైడ్లో మసీద్ కనిపిస్తుంది కదా, మసీద్ ఎదురుగా ఇక్కడ చూడండి. ఇది వచ్చి మనకు ఔలా OULA ఔలా పెట్రోల్ స్టేషన్. ఇది మనకు హెచ్పి, భారత్ పెట్రోలియము అవి ఎలాగుంటాయో ఇక్కడ ఇదొక కంపెనీ ఔలా అనేది. ఔలా ఇంకా ముందరికి వెళ్తే ఆల్ఫా అనేది ఒకటి ఉంటుంది, ఆల్ఫా పెట్రోల్ బంక్, అదొక కంపెనీ. దాని తర్వాత కేఎన్పిసి ఒక పెట్రోల్ కంపెనీ ఉంది. దాని తర్వాత ఇంకొక 2-3 ఉన్నాయి, నాకు కరెక్ట్ పేర్లు తెలీదు. మా ఏరియాలో అయితే ఇవే ఉండేది. సో ఇది రౌండ్ అబౌట్ పెట్రోల్ బంక్ తర్వాత రౌండ్ అబౌట్ ఇది. దీంట్లో ఈ రౌండ్ అబౌట్లో లెఫ్ట్లో
లెఫ్ట్లో ఎగ్జిట్ తీసుకోవాలి. ఎగ్జిట్ తీసుకున్న వెంటనే రైట్ ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు రైట్లో ఎగ్జిట్ తీసుకున్న తర్వాత రైట్లోనే ఉండాలి మనం, ఎందుకంటే రైట్లోనే పోవాలి. దానికి రైట్లో రోడ్డు ఉంటుంది మిలిటరీకి. బయట మనకు అది ఫైర్ వెహికల్ కూడా ఉంటుంది, బాంబులు వేస్తారు కదా వెహికల్, ఆ వెహికల్ కూడా ఉంటుంది, అది కూడా చూస్తారు. చూడండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి వెహికల్ అనేది, ఉందో లేకుంటే తీసినారో మరి. సో చూడండి వెహికల్ కనిపిస్తుందా? సో ఇది వెహికల్. ఇదైతే మిలిటరీ ఎంట్రన్స్. మనకు లోపలికి అయితే ఎంట్రీ ఉండదు అనమాట ఈ మిలిటరీలోకి, ఎందుకంటే బయట బండి ఆపేస్తారు వాళ్ళు, వాళ్ళే బయటికి వచ్చి తీసుకొని వెళ్తారనమాట. వీడియో తీయడం కూడా మంచిదో కాదో తెలీదు. బయట వరకు నో ప్రాబ్లం. సో ఇక్కడ చూస్తున్నారు కదా అంతా వెహికల్స్ అవన్నీ. సో ఇక్కడంతా వెహికల్స్ అవి ఉంటాయి, మిలిటరీ సింబల్. సో ఇదైతే మనకి ఎంట్రన్స్ చూస్తున్నారు కదా. సో పేరు చూపిస్తాను చూడండి, క్లారిటీగా కనపడట్లేదు. సో ల్యాండ్ ఫోర్స్ ఆర్టిలరీ అని అయితే ఉంది ఇక్కడ పేరు. స్టాప్ చెక్ పాయింట్. మనం చెక్ పాయింట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాడికి ఫోన్ చేసేద్దాం, వాడు వచ్చి ఇంకా వాడే తీసుకొని వెళ్తాడు. అంతలోపల ఈ సైడ్లో మీకు ఏమంటారు వెహికల్స్ అన్నీ పార్కింగ్లో ఉన్నాయి, అవి చూడండి కనబస్తాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వెహికల్స్ అన్నీ పార్కింగ్లో. సో ఇవన్నీ పార్కింగ్, ఇంకెక్కువసేపు తీయకూడదు, ఎవడన్నా చూసినాడంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. సో ఓకే మరి చూద్దాం. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి పేరు, ల్యాండ్ ఫోర్స్ ఆర్టిలరీ. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంతకుముందు అయితే నేను అక్కడ నిలబడి ఉన్నాను గేట్ దగ్గర. ఇది యాక్చువల్గా నేను మిర్రర్లో నుంచి చూపిస్తున్నాను. వాడు చూడండి, వాడు వస్తున్నాడు. ఇక్కడ నిలబడకూడదు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి కొంచెం ముందుకు పోయి నిలబెట్టుకో అని చెప్పి అంటున్నాడు. చూడండి వాడు ఏమన్నాడంటే ఇంకా ముందుకు పో అంటున్నాడు. ఇంకా ఎక్కడికి ముందుకు పోవాలి నేను. నార్మల్గా అయితే అక్కడే నిలబెడతా ఉన్నారు, ఏమన్నా చెకింగ్ ఏమన్నా ఉందేమో తెలీదు. నార్మల్గా అయితే నేను ఆడ గేట్ దగ్గర నిలబడి తీసుకుంటా ఉన్నా. ఇంకా పోమంటున్నాడు వాడు, ఇంకా అడిగి పోవాలరా దేవుడా. చూడండి కనిపిస్తుందా, వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఇంకా నేను ముందుకు పోతున్నాను, వాడు వెనక్కి వెళ్ళిపోతున్నాడు. సో చెకింగ్ ఏమన్నా ఉందేమో తెలీదు, అందుకు అట్లా బయట నిలబడు అని చెప్తున్నాడు. సో వాడు ఇప్పుడు వస్తాడు, ఆర్డర్ పెట్టుకున్నాడు, ఏమో చూద్దాం. అక్కడ బండ్లు చూస్తున్నారు కదా, ఆ బండ్లన్నీ అక్కడ చెక్ పాయింట్ దగ్గర వాళ్ళ అవుట్ పాస్, అంటే వాళ్ళకి డ్యూటీ అయిపోయింటుంది, షిఫ్ట్ మారుతూ ఉంటారు. అక్కడ అవుట్ పాస్ ఇచ్చిన తర్వాత వాడు గేట్ ఎత్తుతాడు. చూడండి గేట్ ఎత్తుతాడు, దాని తర్వాత బయటకు వచ్చేయడమే. అంటే ప్రజెంట్ 8 కదా, 8 అయింది, అది డ్యూటీలు మారుతూ ఉంటారు. సో అది ప్రాబ్లం, అది అనుకుంటా చెకింగ్, లేదంటే ఆ డ్యూటీలు మారుతూ ఉంటారు కాబట్టి దొంగదావన ఏమన్నా లోపలికి వచ్చేస్తాడు అనుకుంటున్నారు, అట్లా ఏదన్నా ఉంటుంది. మనమైతే మిర్రర్లో నుంచి చూపిస్తున్నాము. చూడండి ఇదైతే రోడ్డు. సో మనకి ఇదే ఆర్మీ స్టేషన్ అనేది, ఆర్మీ గేట్స్ అనేవి. నైట్ టైము విజువల్ అయితే ఇట్లుంటుంది అన్న, ఇట్లా మొత్తము లైట్లు గిట్లు అన్నీ ఉంటాయి, పోలీస్ లైట్లు. సో జూమ్ చేస్తాను చూడండి, ఇట్లా అక్కడ కనిపిస్తుంది కదా ల్యాండ్ ఫోర్స్, అదేదో ఉంది కనబడట్లేదు నేను నాకు. సో మన దగ్గర ఆర్డర్ పెట్టుకునింది అయితే వీడే, ఇంతకుముందు వాడే వస్తా ఆడింది, అవుట్ పాస్ ఇచ్చి వాడే వచ్చినాడు, మళ్ళీ రాంగ్ రూట్లో పోతున్నాడు గబ్బు నా కొడుకు. సో అదన్నా. సో ఫైనల్గా అయితే మిలిటరీకి ఆర్డర్ అయితే అట్లా ఇస్తాము, బయటే నిలబెడతారు. మ్యాక్సిమం కాదు 99% బయటే ఉండాల్సి వస్తుంది మిలిటరీకి అయితే. ఇలాంటి మిలిటరీస్కి అంటే ఏరియాస్ లోపల ఉన్న మిలిటరీస్కి అయితే, బయట ఎడార్లో బయట ఉన్న మిలిటరీస్కి అయితే లోపలికి రానిస్తారు. సో అట్లా లోపలికి వెళ్ళే మిలిటరీస్ ప్రెజెంట్ రావట్లేదు. చలికాలం స్టార్ట్ అయిపోయిందంటే ఆ మిలిటరీస్కి కూడా వస్తాయి. సో అప్పుడు
ఇంకా ఫుల్గా తీయచ్చు. అప్పుడు టెంట్లు ఎట్లా వేసుకుంటారు మిలిటరీ వాళ్ళు, అదంతా చెయ్యొచ్చు. సో ప్రజెంట్ అయితే అంతవరకే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ వాళ్ళు ఎవరన్నా కొత్తగా కువైట్కి వస్తా అంటే ఎట్లుంటుంది జాబ్ అనేది, ఎట్లుంటుంది డెలివరీ జాబ్ అనేది, ఎట్లుంటుంది, ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ వాళ్ళకు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.